ఎర్రటి పగడపు అదరపు అమ్మాయిల్లారా, చల్లని పాలకడిలిలో అమృతముతో పాటు పుట్టిన లక్ష్మీదేవి వంటి స్వభావము కలిగిన దేవకీదేవి, పూలకొప్పు కలిగిన యశోదాదేవికి పంపిన ఈ ముద్దు బిడ్డను పట్టుకొని తన్నివి తీరా చూసి ముద్దాడండి. బుల్లి బుల్లిగా మృదువుగా ఉన్న ఈ లేత పాద పద్మములను చూడండి, ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. అందమైన అమ్మాయిల్లారా, ముత్యము వజ్రము మాణిక్యము మంచి బంగారము కలగలిపి రంగరించి పూసినట్లుగా ఉన్న ఈ నీలమణి వర్ణుడి బుల్లి బుల్లి పాదములకు గులాబీ రంగులో ఉన్న 10 వేళ్లను చూడండి, ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. ఓ సుందరాంగులారా, మంచి పర్వములో ఉన్న యశోదాదేవి దగ్గర కడుపార పాలు తాగి పడుకున్న ఈ ముద్దు బిడ్డ 2 కాళ్లకు మెరిసే వెండి వందెలు ఎంత బాగున్నాయో. 2 కాళ్ల పిక్కలు ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. మంచి మనసు కలిగిన ఓ పడతుల్లారా, కుండను ఎత్తుకొని కమ్మటి నెయ్యినంతా ఒక్క గుటకలో మింగెను అని యశోదాదేవి తెచ్చిపెట్టుకున్న కోపముతో కవ్వపు తాడును తీసి కట్టబోగా భయముతో వణుకుతున్న అందమైన ఈ చిన్ని కృష్ణుడి మోకాళ్ళు ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. అందమైన లేత హృదయపు పడతుల్లారా, ఒకానొకప్పుడు కోపముతో హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చి రుచిగా ఉన్నాయి అని పూతని ఇచ్చిన విషపు పాలను కడుపు నిండా తాగి పడుకున్న ఈ ముద్దు బిడ్డ తొడలు ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. చిరునవ్వు చిందించే ఓ చిగురుమోము ముదిటల్లారా, ఎక్కువ మదపటేనుగులు ఉన్న రాజ్యానికి రాజు ఆ వసుదేవుడికి ఎంతో ఇష్టమైన భార్య దేవకీదేవి గర్భమున హస్త నక్షత్రపు 10వ రోజు అయిన రోహిణి నక్షత్రమున పుట్టిన ఈ అచ్యుతుడి కటి ప్రదేశము ఉన్న తీరును చూడండి, ఎంత అందముగా ఉన్నదో. వచ్చి చూడండి చూడండి. ఓ సుందరాంగులారా, మధురా నగరములోని గొప్ప పేరుగాంచిన మదపుటేనుగు దంతమును పీకి మావటివాడిని కంసుడిని చంపాలి అని పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ సర్వేశ్వరుడి నడుము పగడములు ముత్యములతో మెరిసే మొలతాడుతో ఎంత అందముగా ఉన్నదో. వచ్చి చూడండి చూడండి. మెరిసే ఆభరణముల రమణులారా, తనను చూడవచ్చిన పిల్లలతో ఎంతో చక్కగా స్నేహము చేసి వారి మధ్యలో చిన్న గున్న ఏనుగు పిల్లవలే ఆడుకునే నందుడి బిడ్డడి యొక్క నాభి ఉన్న తీరును చూడండి, ఎంత అందముగా ఉన్నదో. వచ్చి చూడండి చూడండి. ఓ మెరిసే గాజుల ముదితిల్లారా, పాలు ఇచ్చి పెంచిన యశోదాదేవి ఆ సముద్రవర్ణుడు పారిపోకుండా పాదతాడుతో కట్టగా వచ్చిన మచ్చ ఉన్న ఈ పొట్టను చూడండి, ఎంత అందముగా ఉన్నదో. వచ్చి చూడండి చూడండి. అందమైన ఆభరణముల ఓ రమణుల్లారా, ఆ యశోదాదేవి ఈ చిన్ని కృష్ణుడిని పెద్ద రోటికి కట్టగా దేవతలు అందరూ చూస్తుండగా 2 పెద్ద పెద్ద మద్ది చెట్ల మధ్యకు లాక్కుంటూ వెళ్ళే బలమైన గుండెలపై ప్రకాశించే ఆ కౌస్తభము ఎంత అందముగా కదలాడుతున్నదో. వచ్చి చూడండి చూడండి. ఓ మురిపపు పడుతుల్లారా, ముందుగా పదునైన వంకర పళ్ళ రాక్షసి పూతన నిండు ప్రాణములను తీసి తర్వాత తన కాళ్ళను దాచిపెట్టే ఆ శకటాసురుడిని తన్నాలి అని అనుకునే వాడి భుజములను చూడండి, ఎంత అందముగా ఉన్నాయో. చూడండి వచ్చి చూడండి. మెడ నిండా బంగారము పెట్టుకున్న ఓ ముద్దుగుమ్మల్లారా, నల్లని విశాలమైన కన్నుల యశోదాదేవి ప్రేమతో పెంచుకుంటున్న ఈ నీలవర్ణపు పసిబిడ్డడి అరచేతులను చూడండి, ఆ అరచేతులలో ఉన్న శంకుచక్రముల గుర్తులను చూడండి చూడండి. అందమైన ఓ సుందరాంగులారా, 9లకు ఇష్టమైన మకరందమున్న పువ్వులను పెట్టుకునే యశోదాదేవి నందుడికి బిడ్డగా పుట్టి అన్ని లోకములను మింగిన వీడి కంఠమును చూడండి,
ఎంత అందముగా ఉన్నదో చూడండి, వచ్చి చూడండి. అందమైన ఆభరణములు ధరించిన ఓ పడతుల్లారా, ఈ సింహపు బిడ్డని రమ్మని పిలిచి ఎత్తుకొని అందమైన ఆ బిడ్డ ఎర్రని పగడపు పెదవులపై ఉండే అధురామృతమును ఒక్కసారి అయినా తాగితే ఎంత బాగుండునో అని అనిపించేటట్లుగా ఉన్న ఈ చంటి బిడ్డ ఎర్రని పెదవులను చూడండి. దొండపండు వంటి ఎర్రని పెదవులు ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి, చూడండి. ఒత్తైన జుట్టు కలిగిన ఓ గోపికలారా, యశోదాదేవి పొడి చేసిన పసుపుతో నాలుకని గీసి నలుగు పెట్టి స్నానం చేయించడం వలన ఏమో తెలియకున్నది ఈ బిడ్డ ఎంత అందముగా మెరుస్తున్నాడో. మూవి పైన ఆ చిరునవ్వును చూడండి, ఆ కళ్ళు, ముక్కు, నోరు, నాలుకను చూడండి, చూడండి. బంగారు గాజులు సింగారించిన ఓ సుందరాంగులారా, బలవంతులైన రాక్షసులను చంపి స్వర్గలోకములోని ఇంద్రాది దేవతల దుఃఖమును తీర్చి ఈ భూమిపై వసుదేవుడి పుత్రుడిగా పుట్టి పెరుగుతున్న ఈ చిన్ని కృష్ణుడి కన్నులు ఉన్న తీరును చూడండి, ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి, చూడండి. అందముగా అలంకరించుకున్న ఓ వనితల్లారా, ప్రజలను బాధ పెట్టే రాక్షసులను చంపుటకు లక్ష్మీదేవి వంటి దేవకీదేవి కడుపున పుట్టిన నల్లనివాడు, మెరిసే నీలమణివర్ణుడు అయిన ఈ బిడ్డడి అందమైన కనుబొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి, వచ్చి చూడండి. ఈ భూమి, ఈ కొండలు, ఈ సముద్రము ఉన్న 7 లోకములను నోటిలో చూపగా ఆశ్చర్యముతో యశోదాదేవి గుండెలకు హత్తుకున్న ఈ బిడ్డడి అందమైన చెవులను చూడండి. ఆ చెవులకున్న మకర కుండలములను వచ్చి చూడండి, చూడండి. విలక్షణమైన ఆభరణమును కలిగిన ఓ యోతుల్లారా, చిన్న చిన్న చేటలను, చిన్న చిన్న గిన్నెలను చేత పట్టుకొని చిన్న చిన్న పక్షులను పెంచుతూ చిన్న చిన్న ఇళ్లను కట్టుకొని ఆడుతూ పాడుతూ తిరిగే గోపాలులతో పాటు పెరుగుతూ వారిని పట్టుకుని లాగుతూ పరిగెట్టే భగవంతుడి లలాటమును చూడండి. వెలుగుతున్న విశాలమైన ఈ నుదురును చూడండి, చూడండి. కులుకు చిగురుల పూబంతుల్లారా, అందమైన పచ్చని బంగారపు కర్రను చేత పట్టుకొని కంకణములు, చిరుగజ్జలు గల్లు గల్లుమని చప్పుడు చేసుకుంటూ లేగ దూడలను మేపుతూ తిరగాలి అని అనుకునే ఈ బిడ్డడి మృదువైన ఉంగరాల జుట్టును చూడండి, మెరిసే ఈ జుట్టును చూడండి, చూడండి. 9 వంటి మృదువైన జుట్టు కలిగిన యశోదాదేవి పుత్రుడి యొక్క పాదమును మొదలుకొని జుట్టు వరకు ఉన్న అందమును గురించి శ్రీవిల్లుపుత్తూరు భట్టనాథులు అయిన పెరియాళ్వారు అపురూపముగా రచించిన ఈ 21 పాసురములను చదివిన వారు తమ జీవిత తదనంతరమున వైకుంఠమునకు చేరగలరు.